ప్రస్తుతానికి హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకైతే మనం వచ్చాం. ఇక్కడ చూడొచ్చు, రేపు బోనాలు అనుకోగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భారీ ఎత్తున భక్తులు రానున్నారు. చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా ఇప్పటి నుంచే రద్దీ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెదక్ నుంచి అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి మెదక్ నుండి వచ్చారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం? అమ్మవారిని దర్శించుకోవడం అంటే కోరిన కొంగు బంగారం తల్లి. ప్రతి సంవత్సరం మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాము. ప్రతి సంవత్సరం ఒక రోజు ముందే బాగా మంది ఉంటారు కాబట్టి ఒడిబియ్యం బోనాలు తీస్తుంది. కానీ ఒక రోజు బిఫోరే వస్తాం మెదక్ నుంచి మహిళా అధ్యక్షుల్ని. ప్రతి సంవత్సరం అమ్మవాళ్ళది ఇక్కడే కాబట్టి ప్రతి ఏది అనుకుంటే అది అవుతుంది. అమ్మవారి మహిమ గురించి నేను చెప్పడానికి సరిపోను, ఎందుకంటే చాలా మహిమ గల తల్లి. ఇప్పుడు మేము 50 సంవత్సరాల పైనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అమ్మవారు మనల్ని అనుకూలంగా కోరుకున్న వారికి కొడుకులను ఇస్తుంది. పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు, ఏదంటే మనం ఇవాళ అనుకున్నామంటే ప్రతి సంవత్సరం వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కాబట్టి అమ్మవారు అత్యంతంగా ఎక్కడెక్కడి నుంచో, మన రాష్ట్రమే కదా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. అంటే అమ్మవారు సికింద్రాబాద్ మహంకాళి అంటే చాలా మహిమగల తల్లి. ఇక ఆ తల్లి కోసం చెప్పడం అంటే ఎంత చెప్పినా తక్కువనే. అమ్మ చెప్పండి, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. ప్రతిసారి కంటే కొంచెం బాగానే అనిపిస్తుంది. మళ్ళీ ఏంది, ఆ బియ్యం పోసేది అయితే ఎప్పటికీ ఓపెన్ ఉంటుండే. ఇప్పుడు 4 o'clock టైం పెట్టిరు, అది మాకు తెలియదు. మేము వచ్చి ఇప్పుడు 2 hours వెయిట్ చేసినాం గంతే. కానీ ప్రతిసారి వస్తాం మేము, ఎప్పుడు ఇట్లా పోసి అట్లా వెళ్ళిపోతూనే ఉంటాము. ఇక అది కమిటీ వాళ్ళు ఇక వాళ్ళకి ఇబ్బంది అనిపించే ఎట్లా అనిపించే పెట్టినట్టు మంచిగానే ఉంది. మరి 4 o'clock వరకు అంటున్నారు కదా, బియ్యం పోసుకున్నాం, పోసే వచ్చినాం. పోసే అమ్మవారిని మొక్కుకొని వచ్చేసినాం. మేము 2 గంటలకు ఎప్పుడైనా పోతాం అట్లా అని. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది, దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాము. అమ్మవారికి చీర సారెతోని ఒడిబియ్యం పోసినాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చి అమ్మవారి గుళ్ళో కూడా దర్శనం చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము. మాకు చాలా సంతోషంగా, అమ్మవారు మాకు ఐశ్వర్యాలు ఇస్తుంది, చల్లగా చూసుకుంటుంది. కాబట్టి ప్రతిసారి తప్పకుండా వస్తాం. జై ఉజ్జయిని మహంకాళి తల్లికి జై. సో చూస్తుంటే అర్థమైపోతుంది, ఉజ్జయిన్ మహంకాల్ని దర్శించుకోవడానికి మెదక్ నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మరి గవర్నమెంట్ కూడా మంచి ఏర్పాట్లు చేసింది. ఎక్కడ రద్దీ జరగకుండా, ఎక్కడ గొడవలు జరగకుండా మరి భారీ ఎత్తులనైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం. మరి సెక్యూరిటీకి సంబంధించిన కానీ, సీసీ కెమెరాలకు సంబంధించిన కానీ, ఆ పోలీస్ సిబ్బందులు కూడా ఎప్పటికీ 24 గంటలు కాపు కాస్తున్నారని చెప్పొచ్చు. రేపు భక్తులు వస్తుండగా అధిక మొత్తంలో బోనాలు సమర్పించుకుంటారు, మొక్కులు సమర్పించుకుంటారు. అలాగే ఇంకా మొక్కిన ప్రతి ఒక్కరు మొక్కులు తీసుకోవడానికి ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వస్తూ ఉంటారు. రేపటి దినంన మరి భక్తులకి ఇబ్బందులు రాకుండా, మరి అలాగనే ఎక్కువ భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా తాకకుండా, స్టంపేట్ లాంటివి రిపీట్ అవ్వకుండా మరి భారీ ఎత్తున గవర్నమెంట్ కూడా ముందస్తు చర్యలు కొనసాగిస్తుందని చెప్పొచ్చు. సో అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు ఏర్పాట్లు కానీ, దర్శనం కానీ? దర్శనం అయిందా? దర్శనం అయింది, 3 సార్లు అయింది దర్శనం. అమ్మవారి కృప వల్ల 3 సార్లు అయింది. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ద డెకరేషన్స్ దేర్. బట్ ఇంకా రాలే. సో ఎప్పుడు అవుతుందో మళ్ళీ వస్తాను. మళ్ళీ రేపు వస్తారా? మళ్ళీ వస్తాను. సో అంటే ఏదైనా మొక్కుకున్నారా, లేకపోతే ఎట్లా, ఏ విధంగా? అంటే అమ్మవారి మహిమ ఏం చూపించిందని ఇక్కడ అంటే ప్రతి ఏడు హైదరాబాద్లో ఉజ్జయిన్ అంటే టాప్. సో ఇక్కడ అమ్మవారి మహిమ అనేది ఉంటుంది కదా, ప్రత్యక్షత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో నేను మా ఇల్లు ఇక్కడ కళాసిగూడ అవులమందలో, అక్కడ ఒక నల్లపోచమ్మ అని ఉంది. సో అక్కడ నుంచి మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ మీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ టెంపుల్ నుంచి వస్తాము. అండ్ 7 sisters, అమ్మవారికి 7 sisters ఉన్నారు. అన్ని 7 sisters టెంపుల్స్ వెళ్తాం మేము. సో అండ్ అమ్మవారు అడిగింది ఏది అడిగినా ఇస్తుంది. అదే స్పెషాలిటీ ఆఫ్ ద అమ్మవారు. సో ఫ్యామిలీతో వచ్చారా? అవునండి. ఏర్పాటులో కానీ ఎక్కడ ఇబ్బందులు అయితే లేవు? ఏం లేదు, యాక్చువల్లీ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ దట్ రష్ తక్కువ ఉండే. యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ రష్. అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ని? బాగున్నది, చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. కానీ చాలా లేట్ అవుతుంది ఇంకా అరేంజ్మెంట్స్ అనేది. ఇప్పటివరకు ప్రతి ఇయర్ మేము వచ్చేవాళ్ళం, ఈ టైం వరకు మంచి అరేంజ్మెంట్స్ అవుతుండే. ఈసారి ఇంకా లేటే ఉంది. అంటే ఏ విధంగా, అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుందా, లేకపోతే రావాల్సిన నిధులు రాలేక లేట్ అయిందా? మరి అంటే ఇందాక భక్తుల్ని కూడా మేము అడిగినాం. అరేంజ్మెంట్స్ అనేవి లాస్ట్ ఇయర్ అయిపోయినాయి, డెకరేషన్ కూడా అన్నీ అయిపోయింది ఈ టైంకి. మరి ఇంకా గవర్నమెంట్ చేయలేదా, మరి సిబ్బంది చేయలేదా, తెలుసలేదా అంటున్నారు. మరి నిజంగా ఎవరు నిర్లక్ష్యమై ఉండొచ్చు?
గుడి సభ్యులు కానీ దాని మేనేజ్మెంట్ కానీ మరి వాళ్ళు పట్టించుకోవడం లేదా, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదా, ఏది అనేది అర్థమవుతుంది. ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ ఆల్రెడీ సూపర్ కావాలి, ఇంకా చాలా డిలే ఉంది అది. ప్రతి సంవత్సరం మేము ఈ టైం వరకు వచ్చేవరకు చాలా రంగరంగ వైభవంగా ఉంటుండే, చాలా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి సెక్యూరిటీకి సంబంధించిన కానీ ఇట్లా రష్ అనేది ఒకటిసారి రాకుండా ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు కూడా పెద్ద భారీగా ఏం లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న అరేంజ్మెంట్స్ వేరే ఉన్నాయి, ఇప్పుడు అరేంజ్మెంట్స్ చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంత గుడి సభ్యులు కానీ మేనేజ్మెంట్ కానీ అంత పెద్దగా ఇదిగా లేదు. ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు? మేము దాదాపు నేను ఇక్కడ రాబట్టి 30 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అంటే ఆ 30 ఇయర్స్ నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? నేను చెప్తున్నా కదా, చాలా ఇంతకుముందుగా అరేంజ్మెంట్స్ ఉన్నది, ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ చాలా డిలేగా ఉన్నది. సో అన్న చెప్పండి, ఉజ్జయిన్ మహంకాళి దర్శనం జరిగిందా? ఏ విధంగా జరిగింది? అమ్మవారి దర్శనం బాగా జరిగింది, మంచిగా ఉన్నది. రేపు కానీ ఇంకా ముందే బిఫోర్ ఇంకా వచ్చాం కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మవారి చాలా అనుగ్రహం వల్ల బాగా. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు అన్న? మేము 10 ఇయర్స్ నుంచి అలా వస్తూనే ఉన్నాము. చాలా పవర్ఫుల్ అమ్మవారి దర్శనంగా అంటే అమ్మవారి దర్శనము బాగా జరిగింది, మాకు మంచిగా జరిగింది. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి అంటే పబ్లిక్ రష్ పెరుగుతుంది కదా, సో అరేంజ్మెంట్స్ అనేవి ఎట్లున్నాయి? కొంతమంది అంటున్నారు ఇంకా నిన్ను లాస్ట్ ఇయర్ ఈ టైంకి డెకరేషన్ కూడా అయిపోయింది, ఇప్పుడు డెకరేషన్ కూడా ఏం అవ్వాలి, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా లేవని కొంతమంది భక్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా అవును, కానీ కరెక్టే. కానీ ఇప్పుడు ముందే సాటర్డే కదా, రేపు వరకు మొత్తం కంప్లీట్ అవుతుందేమో. ఇంకా నైట్ మొత్తము చేసాము, ఇప్పటికైనా ఆల్మోస్ట్ అయ్యింది దర్శనం. లోపల చాలా ఉన్నది, డెకరేషన్ అయింది ఆల్మోస్ట్. మరి ఇంకా నైట్ వరకు అవుతుందేమో. ఇంకా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ప్రతి సంవత్సరం వస్తాము, ఓడి బియ్యం సమర్పించుకుంటాము. అమ్మవారిని చూస్తే ఇంకా చాలా పవర్ఫుల్. ఏది కోరుకున్నా అమ్మవారు తీరుస్తారు. ఒడి బియ్యం పోసినారా? మళ్ళీ రేపు బోనం కూడా తీసుకొస్తున్నారు? లేదండి, రేపు చాలా రష్ ఉంటుంది కదా, ఈరోజు ఓడి బియ్యం దర్శనం అన్నీ అయిపోయాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇట్లా ఒడి బియ్యం అమ్మవారికి? 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుండి ఒడి బియ్యం వస్తున్నారు. సో ఏమైనా మొక్కుకున్నారా? తీరినాయా? ఎట్లా అనిపిస్తుంది? చాలా అండి, మొక్కులు అన్నీ మనకు తీరుతాయి. అమ్మవారి దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయండి ఇక్కడ? బాగుందండి, ఏం ప్రాబ్లం లేదు. తక్కువ టైంలోనే దర్శనం అయిపోయింది. అమ్మ చేసుకున్నారు అమ్మని దర్శనం? దర్శనం అయిందండి, చాలా బాగా అయింది. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ప్రెజెన్స్? చాలా బాగుంటుందండి. అన్నీ మనకు సమస్యలన్నీ తీరుతాయి అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అంటే ఇవాళ చాలా మంది ఒడి బియ్యం పోస్తున్నారు, మీరు ఏం చేసి ఒడి బియ్యం వచ్చినా? అంటే మేము ఎవ్రీ ఇయర్ జాతర రోజు వస్తామండి, ఆ రోజు చేస్తాము. సో రేపు కూడా వస్తాను అనమాట? ఎల్లుండి వస్తాం, రేపు రష్ ఎక్కువ ఉంటుంది కదా, ఎల్లుండి వస్తాము. ఈరోజు దర్శనం కోసం వచ్చాము. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదండి అమ్మవారిని. అందుకని. ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు అమ్మ? మేము 32 ఇయర్స్ నుంచి వస్తాం. 32 ఇయర్స్ నుంచి వస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఏర్పాట్లు అంటే ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కదా, ఉన్న దాంట్లో బాగా చేస్తున్నారు వాళ్ళ ప్రకారం.